హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మా మామిడి చెట్టు అనమాట. ఈరోజు మామిడికాయ పచ్చడి పెడదాం అనుకున్నాము. సో అందుకోసం అనేసి మామిడి చెట్టు ఎలాగో ఎక్కలేము, అందుకే మా అక్క నేను గోడెక్కి మరీ మామిడికాయలు తెంపాము. మామిడికాయలు అయితే చాలా ఉన్నాయి, కాకపోతే చాలా కష్టపడ్డాం అనమాట ఈ మామిడికాయలు తెంపడానికి. ఫైనల్లీ చాలా ఒక 20-30 మామిడికాయలు అయితే మేము తెంపేసామన్నమాట. అప్రాక్సిమేట్లీ ఇది ఒక 6 kgs అవుతుంది. ఈ 6 kgs ఆవకాయ పచ్చడిలో 4 kgలు అల్లం పచ్చడి అనమాట, అండ్ 2 kgలు మాత్రం నార్మల్గా చేసే ఆవకాయ పచ్చడి. సో 4 kgలు మేము అల్లం పచ్చడి పెడదామనేసి అనుకుంటున్నాము. మీకు ఇష్టమైన అల్లం పచ్చడి? ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నాం, మీ అందరికీ తెలిసిన. కాకపోతే ఇంట్లో పిల్లలు సెల్ చూస్తూ ఉంటారు, మళ్ళీ తర్వాత అల్లరి పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ సమ్మర్ హాలిడేస్ అంతా ఇదే చేస్తూ ఉంటారు. సో అందుకే ఈరోజు మా అక్క వాళ్ళకు ఒక పనప్ప ఇచ్చింది. అదేంటంటే మా లక్కీకి ముందు మామిడికాయలన్నీ చూడాలన్నమాట. సో చాలా కష్టపడిపోతుంది మా లక్కీ అయితే. ఒకసారి చూడండి, చూడండి ఎంత తెల్లగా చేస్తున్నాను. కానీ మీరు లైక్స్ చేసుకోండి. ఇంత హార్డ్ గా మేము చేస్తుంటే మీరు ఒక్క లైక్ చేయకపోతే ఎట్లా? అన్ని వీడియోస్ లో ఒక 2 లైక్స్ చేస్తున్నారు, ఒక 2-3 చేస్తున్నారు, తక్కువ లైక్స్ వస్తున్నాయి. అందరి వీడియోస్ లో ఏమో ఎక్కువ వస్తుంటే ఇక్కడ ఈ ఛానల్ ఎంత తక్కువ వస్తున్నాయో నాకు అర్థం కావట్లే. మీరు మంచిగా చూసి వీడియోస్ కి లైక్ చేస్తే మాకైతే నాకు అది కావాలి, నాకు అది కావాలి, స్లీవ్లెస్ అంకుల్ నాకు అది కావాలి. చాలా హ్యాపీ అవుతుంది గాయస్. ప్లీజ్ మేము ఇంత కష్టపడుతుంటే మీరు చూసుకొని లైక్ చేయండి గాయస్, ప్లీజ్. సో ఫైనల్గా మా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, దీంట్లో కారం మసాలాలు అన్నీ కలిపాము. మసాలాలు అంటే ఆవాలు మెంతిపొడి అన్నమాట. సో ఆవాలు మెంతిపొడి జీలకర్ర పొడి కలిపాము. ఫైనల్గా అయితే మా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది.